భారత్ ఆస్ట్రేలియా జట్ల మధ్య 3 మ్యాచ్ల వన్డే సిరీస్ ఆదివారం నుంచి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఈ సిరీస్ కు ముందు టీమిండియా సీనియర్ ఆటగాడు రోహిత్ శర్మను 1 కాదు 2 కాదు ఏకంగా 8 రికార్డులు ఊరిస్తున్నాయి. మరి ఈ సిరీస్ లో రోహిత్ శర్మ అందుకునే అవకాశం ఉన్న ఆ రికార్డులేంటో తెలుసుకుందాం. రోహిత్ శర్మ 2007లో అంతర్జాతీయ క్రికెట్ లో అడుగు పెట్టాడు. ఇప్పటి వరకు 67 టెస్టులు, 273 వన్డేలు, 159 టీ20 మ్యాచ్లు ఆడాడు. మొత్తంగా 3 ఫార్మాట్లలో కలిపి టీమిండియా తరపున హిట్ మ్యాన్ 499 మ్యాచ్లు ఆడాడు. ఆదివారం పెర్త్ వేదికగా జరగనున్న తొలి వన్డే మ్యాచ్ రోహిత్ శర్మ కెరీర్ లో నిలిచిపోనుంది. ఈ మ్యాచ్ అంతర్జాతీయ క్రికెట్ లో హిట్ మ్యాన్ కు 500వ మ్యాచ్ కావటం విశేషం. ఇక హిట్ మ్యాన్ 67 టెస్టుల్లో 12 శతకాలు, 273 వన్డేల్లో 32 సెంచరీలు, 159 టీ20 మ్యాచ్ల్లో 5 సెంచరీలు చేశాడు. మొత్తంగా 499 అంతర్జాతీయ మ్యాచ్ల్లో రోహిత్ శర్మ 49 సెంచరీలు చేశాడు. ఆసీస్ తో 3 మ్యాచ్ల ఈ వన్డే సిరీస్ లో 1 సెంచరీ చేసిన అంతర్జాతీయ క్రికెట్ లో 50 సెంచరీల మేలిరాయిని చేరుకుంటాడు. ఇక రోహిత్ శర్మ ఇప్పటి వరకు 273 వన్డే మ్యాచ్లు ఆడాడు. 265 ఇన్నింగ్స్ లో 344 సిక్సర్లు బాదాడు. ఆసీస్ సిరీస్ లో మరో 8 సిక్సర్లు కొడితే వన్డేల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడుగా హిట్ మ్యాన్ చరిత్ర సృష్టిస్తాడు. ప్రస్తుతం ఈ రికార్డు మాజీ పాకిస్తాన్ ఆటగాడు షాహిద్ అఫ్రిది పేరిట ఉంది. అఫ్రిది 398 మ్యాచ్ల్లో 351 సిక్సర్లు కొట్టాడు. ఇక రోహిత్ శర్మ తనదైన శైలిలో రాణిస్తూ భారత్ కు ఎన్నో మ్యాచ్ల్లో విజయాలు అందించాడు. భారత్ గెలిచిన వన్డే మ్యాచ్ లో రోహిత్ శర్మ ఇప్పటి వరకు 7,970 పరుగులు చేశాడు. ఈ క్రమంలో రాబోయే సిరీస్ లో భారత్ గెలిచే మ్యాచ్ లో రోహిత్ శర్మ మరో 30 పరుగులు చేస్తే 8,000 మైలురాయిని చేరుకుంటాడు. ఇక రోహిత్ శర్మ తొలిసారి ఆసీస్ గడ్డపై 2008లో తొలి వన్డే మ్యాచ్ ఆడాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆసీస్ గడ్డపై ఆస్ట్రేలియాతో 18 వన్డే మ్యాచ్లు ఆడాడు. దీంతో 990 పరుగులు చేశాడు. ఇప్పుడు మరో 10 పరుగులు చేస్తే ఆసీస్ గడ్డపై ఆస్ట్రేలియాతో వన్డే మ్యాచ్ లో 1000 పరుగులు చేసిన తొలి భారత ఆటగాడుగా హిట్ మ్యాన్ చరిత్ర సృష్టిస్తాడు. ఇక టీమిండియా ఓపెనర్ గా అత్యధిక పరుగులు చేసిన రికార్డు వీరేంద్ర సెహ్వాగ్ పేరట ఉంది. సెహ్వాగ్ 321 అంతర్జాతీయ మ్యాచ్లలో 15,758 పరుగులు సాధించాడు. ఈ జాబితాలో రోహిత్ శర్మ 2వ స్థానంలో ఉన్నాడు. 348 మ్యాచ్ల్లో 15,584 పరుగులు చేశాడు రోహిత్ శర్మ. ఆసీస్ తో సిరీస్ లో ఓపెనర్ గా రోహిత్ శర్మ మరో 174 పరుగులు సాధిస్తే అత్యధిక పరుగులు చేసిన భారత ఓపెనర్ గా రికార్డుకి ఎక్కుతాడు. ఇక అంతర్జాతీయ క్రికెట్ లో 2007లో అడుగు పెట్టినప్పటి నుంచి రోహిత్ శర్మ అన్ని ఫార్మాట్లలో కలిపి ఆసీస్ పై 84 మ్యాచ్లు ఆడాడు. 9 సెంచరీలు చేశాడు. ఈ సిరీస్ లో 1 సెంచరీ చేస్తే ఆసీస్ పై 10 శతకాలు బాదిన ఏకైక భారత ఓపెనర్ గా హిట్ మ్యాన్ నిలుస్తాడు. వన్డేల్లో అరంగేట్రం చేసినప్పటి నుంచి రోహిత్ శర్మ ఇప్పటి వరకు 273 మ్యాచ్లు ఆడాడు. ఇందులో 265 ఇన్నింగ్స్ లో 48.8 సగటుతో 11,168 పరుగులు సాధించాడు. వన్డేల్లో మరో 54 పరుగులు చేస్తే టీమిండియా తరపున వన్డేల్లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో 3వ స్థానానికి హిట్ మ్యాన్ చేరుకుంటాడు. ఈ క్రమంలో అతడు సౌరవ్ గంగూలీని అధిగమిస్తాడు. మొత్తంగా ఈ 8 రికార్డులు ఆస్ట్రేలియా పర్యటనలో బద్దలయ్యే అవకాశాలు ఉన్నాయి.